అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో కొత్త రెసిపీని చేసి చూపించబోతున్నానండి. బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానీ, డిన్నర్‌లోకి కానీ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా చేయండి. ఇష్టంగా తినేస్తారండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపులే. చూడండి ఎంత బావుందో. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు శనగపిండి, అలాగే ఒక కప్పు వరకు బియ్యపు పిండిని వేసుకోవాలి. పిండి తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వరకు నీళ్లు వేసుకొని ఏదైనా విస్కర్ తీసుకొని ఈ విధంగా అంతా కూడా కలుపుకోవాలండి. మళ్ళీ ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోవాలండి. ఇప్పుడు విస్కర్‌తో పిండిని మొత్తం బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే మనకి దోస బ్యాటర్ అనేది చాలా బాగా వస్తుందండి. పిండిని మొత్తం అంతా కూడా ఎక్కడా కూడా లంప్స్ లేకుండా ఇలా క్రీమీగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలండి. మనం ఎంత చక్కగా పిండిని కలుపుకుంటామో మనకి దోసలనేవి అంత బాగా వస్తాయి. ఈలోపు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌లో చాలా మంచి మంచి హెల్తీ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. పిండి మొత్తం అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకి పసుపు వేసుకోవాలండి. ఈ పసుపు మొత్తం అంతా కూడా ఈ పిండిలో మొత్తం అంతా కూడా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి. అంతా కూడా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా ఈ విధంగా తరిగి వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను ఇంకాస్త కారంగా ఉండాలని చెప్పేసి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేకపోతే ఈ చిల్లీ ఫ్లేక్స్‌ని స్కిప్ చేసేయొచ్చు. ఈ చిల్లీ ఫ్లేక్స్ కూడా మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ వరకి వంట సోడా వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే కంటెంటే చేస్తానండి. ఒకసారి మన ఛానల్‌లో వీడియోస్ చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్‌ని ఈ విధంగా వేసుకోవాలండి. ఇక్కడ నేను ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకున్నానండి. మీరు కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని అంతా కూడా ఈవెన్‌గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన లైట్‌గా ఆయిల్ వేసుకోవాలండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 2, 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. అంచులు ఎక్కడ కూడా అంటుకోకుండా వస్తున్నాయి అంటే రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు దీన్ని రెండో వైపుకి తిప్పుకోవాలండి. చూడండి ఎంత చక్కటి కలర్ వచ్చిందో. దీన్ని మనం డిన్నర్‌లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.